అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఒర్లాండో నగరం అక్కడ స్వలింగ సంపర్కుల కోసం వెలిసింది పల్స్ నైట్ క్లబ్. సమయం ఆదివారం తెల్లవారుజాము 2 గంటలు. కళ్ళు చెదిరే కాంతులు, అదరగొట్టే మ్యూజిక్ మధ్య క్లబ్లో ఉన్న వాళ్ళందరూ ఉర్రూతులూగుతున్నారు. మరికొద్ది సేపట్లో క్లబ్ మూసేస్తారనగా ఒక్కసారిగా ధనాధన్ అంటూ ఓ ఉన్మాది వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అప్పటిదాకా సందడిగా ఉన్న క్లబ్ కాస్త రక్తసిక్తమైంది. ఉన్మాది కాల్పుల్లో 50 మందికి పైగా చనిపోయారు. 53 మంది గాయపడ్డారు. కాల్పుల విషయం తెలియగానే క్లబ్ను చుట్టుముట్టారు పోలీసులు. ఉన్మాదిని మట్టుబెట్టారు. అతన్ని ఆఫ్ఘన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్గా గుర్తించారు. క్లబ్ నుంచి 30 మంది బందీలను రక్షించారు. ఇది ఉగ్రవాద చర్యనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించగా కాల్పులు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ కూడా ప్రకటించుకుంది. దీంతో ఇది ఉన్మాదమా ఉగ్రవాదమా అన్నది సందిగ్ధంగా నెలకొంది. ఒర్లాండోలో జరిగిన ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే నగరంలో శనివారం జరిగిన కాల్పుల్లో గాయని క్రిస్టినా గ్రిమ్మీ మరణించింది. ఇది మరొక ముందే మరోసారి కాల్పులు జరగడంతో అమెరికన్ల గుండె జల్లుమంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద కాల్పుల ఘటనగా అభివర్ణిస్తున్నారు దీన్ని. ఉన్మాది ఉన్నట్టుండి కాల్పులకు తెగబడ్డంతో అనేక మంది ప్రాణాపాయంతో పరుగులు తీశారు. కొందరు బాత్రూముల్లో దాగి బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాల్పుల్లో మొదట 20 మందే మరణించారని భావించిన చివరకు 50 మందికి పైగా చనిపోయినట్టు తేలింది. అయితే వీళ్లంతా ఉన్మాది కాల్పుల్లోనే మరణించారా లేక పోలీసుల ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారా అన్నది సమగ్ర విచారణ తర్వాత కానీ తేలదు. కాల్పుల విషయం తెలియగానే పోలీసులు క్లబ్ను చుట్టుముట్టినా 5 గంటల వరకు లోపలకు వెళ్లలేకపోయారు. పదుల సంఖ్యలో పోలీసు వాహనాలతో పాటు స్క్వాడ్ అంటే స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీం బృందం రప్పించారు. ఉన్మాదిని మట్టుబెట్టేందుకు ముందుగా క్లబ్ పరిసరాలను ఖాళీ చేయించారు. బందీలను విడిపించేందుకు ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. పేలుడు పదార్థాలతో గోడలను పేల్చేసి అత్యాధునిక వాహనం బేర్ క్యాప్తో స్క్వాడ్ బృందాలు క్లబ్లోనికి ప్రవేశించాయి. ఉన్మాదిని మట్టుబెట్టి దాదాపు 30 మందికి విముక్తి కల్పించారు. గాయపడ్డ వాళ్లను ఒర్లాండో రీజనల్ మెడికల్ హాస్పిటల్కు తరలించారు. ఒర్లాండో పోలీస్ చీఫ్ జాన్ మీనా చెప్పిన దాని ప్రకారం
మతీన్ రైఫిల్, హ్యాండ్ గన్ తో క్లబ్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడ గస్తీ ఉన్న పోలీస్ అధికారి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మతీన్ తప్పించుకొని క్లబ్ లోనికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్వలింగ సంపర్కులంటే ఉన్న అసహ్యంతోనే తన కొడుకు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని మతీన్ తండ్రి మీర్ సిద్దికి ఒక న్యూస్ ఛానల్కు చెప్పాడు. అంతేకాని ఈ కాల్పుల ఘటనకు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదని అంటాడు. మియామిలో ఒక గే జంట కౌగిలించుకోవటం చూసి ఒమర్ ఇటీవల తమందరి సమక్షంలో తీవ్రంగా విమర్శించాడని అంటాడు ఈ తండ్రి. ఈ బులెటిన్ విశేషాలు నిరంతర ప్రత్యక్ష ప్రసారం